ఎట్లా ఉంటుందంటే గణపతి అంశాల చేరి చదివించిండు బోలుడు పోగన్నా గణపతి తింటే 6 నెలలు పండి 6 నెలలు నడిస్తే 6 నెలలు కాబట్టి అటువంటి అంశాలు చదివించిండు బోలుడే పోగన్నా అటువంటి వెనకనేమి ఆసారి కోసారి మందం ఆసారి ఉడికేది భీమయ్య ఉండ్రాల బసమన్న బోళ్ళు పోగన్నం తీసుకొచ్చి మందకాడ కావలి పెట్టింది తమ్ముడు పేరయ్యని పెంచి పెద్ద ఈసారి సవరించినప్పుడు నాగలకొండ పట్నం పోయిన నా తమ్ముడు అక్క 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 అని పిలుస్తుండు నా తమ్ముడికి ఇట్లా వచ్చను బండి లింగము తండ్రి మల్లయ్య మల్లమ్మ పేరు మీద లింగన్న గారు ఆ లింగన్ననమ్మ భగవంతుడి పేరు మీద మాంకాలమ్మ కథ వీరికి 5,000 పదాలు బొమ్మో కాపాడే మల్లపురం కులమే బంగారం ఆ నవ్వే బంగారం ఆ మాటే సింగారం ఎంత ముద్దుగా అనిపించింది వచ్చిన కాడికెళ్ళి ఏది ఉన్నా కానీ మమ్మల్ని కన్నా పండుగ చూసుకున్నారమ్మా రేపు ఏదాకా మనకి ఇట్టే చూసుకొని తోలాలి అన్నో మల్లాపురం కుర్మ కులానికి ముఖ్య విజ్ఞప్తి మనది ఊరు పెద్దగా ఉండడం వలన కామరాతి మాంకాలమ్మ ఎక్కడికి ఏ ఇళ్లకు రాదు. ఈరోజు 8 గంటలకు వాళ్ళకు బియ్యం పోసి సల్ల తీసుకోపోయి గర్భగుడినే కూర్చుంటారు. దాని గురించి మేము చెప్తున్నాం. కోణాలు పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి అలా కూర్చుంటారు. మీ ఇళ్లకు రాదు. లొల్లు పెట్టకుని మన గురిపతులు చేసాడు మమ్మల్ని కూడా కొన్ని లెక్క అమ్మా లొల్లి వేద్దు. ఈ పండుగ మళ్ళా ఈ ఆడానికి 2 ఏళ్ళ పండుగ కాదు. మళ్ళా పండుగ దాకా గుర్తు పెట్టుకోవాలి. కథ ఇంటే మీరు అల్లరి ఎత్తుందని చెప్పే కథ అర్థం కాదు. టీవీ రేడియో ఆర్టిస్టు ఎన్నో రూపాల్లో ఎన్నో పీర పండుగలలో ఏసాలు కట్టుకుంటూ వచ్చినాం కాబట్టి ఈ ఊరుకు హక్కుదారుడు ఇస్మాల్ ఖాన్ కూడా ఈయన పేరు పీర్ల సంగయ్య 375 అధికారి. ఈ ఊరు కూడా ఆయనకే ఉంది కాబట్టి ఏదన్నా చేసి మీరు రావాలంటే మమ్మల్ని పట్టుకొని వచ్చిండు. ఈ పండుగ చేపిస్తుంది కాబట్టి ఈ ఊరికి హక్కుదారి పీర్ల సంగయ్య ఈయనదే ఇస్మాల్ ఖాన్ కూడా పక్కకుంటే చెర్ర తెలిపింద. అయ్యయ్యో భగవంతా తమ్ముడు ఇట్లా వచ్చనా చెప్పుకోని నీళ్ళు చేతని వాళ్ళని పంచమంగళార్త తీసుకున్నారు. ఎదుర్కొని వస్తున్నా నా కాలిదేవి రమ రమ రామన్న రామ రాఘవ రామన్న రామ అమ్మవారు మన కాలిదేవి కంటల ధర్వాదలమ్మో కనవుగా తల్లి ధనవచన ముందు ఉన్న తిండి తమ్మికి దగ్గరికి వస్తాయి మడిపోవాలి. రారా నా చిన్ని తమ్ముడు పోగయ్యరా ఏడు నుండి వచ్చినావు తమ్ముడు ఎట నుండి వచ్చినావు తమ్ముడో పోగయ్య తమ్ముడో 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 తమ్ముడో
పురాణ కురుమోళ్ళు అంటే ఈ కురుమోళ్ళు ఎట్లా పుట్టిరు ఓయమ్మలారా లేదు అలా అడగాను కనేమి మల్లికార్జున స్వామి ఇంకా మరి పుట్ట లోపల నాగలు కట్టినప్పుడు ఆ గొర్రె మంద పుట్టినాడు ఇంకా గొర్రె మందని కనుకనేమి అలా అడగానికి గొర్రె కాసుకుంటది భగవంతుడు మల్లయ్య అటువంటి మందకాడ నిప్పు పోయినాడు నిప్పు గురించి బొక్కల శ్రీకోట పోయిందమ్మా బొక్కల శ్రీకోటలో అగ్గి తీసుకురాం పోయినాడు ఇంక బాపనుల పిల్ల రత్నాంగి దేవి లగ్గమాడిండాడమా భగవంతుడైనా మందకాడ లగ్గలు ఎదుకున్నాడము పార్వదేవి లగ్గం సమానం తెచ్చింది దారం మనిషొచ్చింది పార్వదేవి అటువంటి రత్నాంగి లగ్గానికి పార్వదేవి పెళ్లి ఎట్లయితే చిన్న పోయినాడు దేవతలైనా శంకరుడు ఉండి గొర్రె పిల్లని కత్తిరిచ్చిండు ఉండి దారం అడిగిండు వలనాడికి లగ్గం చేసిండు రత్నాంగి దేవికి భగవంతుడు మల్లన్న మందరం ఎత్తున్నప్పుడు పద్మాంతి దేవి రత్నాంగి దేవి పెద్దలేమో పద్మాంతి దేవి చిన్నదేమో రత్నాంగి దేవి అంబల్లో మోసుకుంటా ఏమంటారు ఇద్దరు అక్క ఎల్లెళ్ళు ఎవరి కడుపులో చూసిన సంతానం ఉంది మనకు సంతానం లేదు రత్నాంగి దేవి పద్మాంతి దేవి మల్లన్న దగ్గరికి వచ్చిన బాబా మల్లయ్య ఎవరు సంఖ్యలో చూసిన పిల్లలు మాకు పిల్లలు లేరు మాకు పిల్లలు కావాలని అడిగిండ్రాట అడిగినప్పుడు భగవంతుడు ఏమంటాడు నేను నీకు ఇయ్యాలంటే సంతానం నా చేతులు లేదమ్మా చెల్లికమ్మడ దేవత ఉండదమ్మా చెల్లికమ్మన దేవత ఉండదు చెల్లికమ్మ దేవత పేరు మీద పుట్ట మీద తమసు పట్టుడు ఆమె సంతానం ఇస్తుందని చెప్పిండ్రాట ఈ రత్నాంగి దేవి పద్మాల దేవి పుట్ట మీద తమసు పట్టినారు ఆ చెల్లికమ్మ దేవత ప్రత్యక్షమైంది నీకేం కావాలో కోరుకోమనట్టుంది మాకు పిల్లలు కావాలన్నారేమో మరి పద్మాంగి దేవి 202 సార్లు పిల్లలు అన్నది రత్నాంగి దేవి 202 సార్లు పిల్లలు అన్నది పద్మాంగి దేవికి 200 రత్నాంగి దేవికి 200 పుట్టినాడు తీసుకొని వచ్చి మల్లన్న దేవి దగ్గరికి వచ్చి ఇలా బతికే నీళ్ళు అతే నీళ్ళు గతే నీళ్ళ కులమేందని అడిగినరట భగవంతు మల్లన్న కళ్ళ చూసిండు ఫస్ట్ నేను పద్మాంతి దేవిని లగ్గం అన్న పత్తి దారులతోటి ఫస్ట్ నేను పద్మాంతి దేవిని లగ్గం అన్న పత్తి దారులతోటి ఆ పత్తి దారంతో లగ్గం అన్న పద్మాంతి పుట్టినోళ్ళేమో పత్తి కంకణ పోళ్ళు మందకాడ దారం దొరకక నేను రత్నాంగి నేను ఉన్ని దారంతో లగ్గం చేసుకున్న వీళ్ళేమో ఉన్ని కంకర పొల్లు వీళ్ళ కులాన కుటుంబాలని పేరు చెప్పిన వల్ల అయ్యో తండ్రి ఒక్కడు తల్లు ఇద్దరయ్యా నీ గోత్రం ఏంటంటే కొడుకులారా చండికాంబ దేవత సంతానం ఇచ్చింది కాబట్టి మీది చండియ గోత్రం రా కొడుకులారు
భగవంతుడు మల్లన్న మాట తప్పని కులము కురుమూలై బతకాలి. చండికమ్మ దేవత సంతానం ఇచ్చింది కాబట్టి చండియ గోత్రం అని చెప్పిండు. కూరట్ల కలవలు కూరుండాలి కొడుకులారా అన్నాడు. వీళ్ళు ఎంత బతకాలంటే మనిషికి ఇది గొర్రెను ఇచ్చింది, గొర్రె కాసుకొని బతుకుడు. ఈ గొర్రె చూస్తే కంగారు, గొర్రె వల్ల కాడ బంగారం పండుతుంది. గొర్రె ఈన్న పండుగ దున్నువాలు వెళ్తాయి. మరి గొర్రె ఈన్న పండుగ, సత్తిన పండుగ, కట్టిన పండుగ, పుట్టిన పండుగ. గొర్రె మాణిక్యం గోగు బంగారం గొర్రె తీసుకుపోయి మళ్ళీ వండ పెడితే పంట పండుతుందమ్మా. గొర్రె ఉత్పై ఏది ఖరాబు కాదు, అన్ని అక్కడికి వచ్చేది దేవుడు. అయ్యలా తమ్ముడా పోగయ్యా. అయ్యో తమ్ముడు పోయిన అక్కడ దగ్గరికి వచ్చినది కొమ్మరి కింద వచ్చినా అక్కగాళ్ళు లేరా తమ్ముడా? తమ్ముడా పోగయ్యరా. వీరుడికి ఇట్లా వచ్చినా, తమ్ముడికి ఇట్లా వచ్చిన కట్టారు. తమ్ముడికి ఇట్లా వచ్చినా, తమ్ముడికి ఇట్లా వచ్చినా. అది పాపకారి పట్టము, నాగులకొండ పట్టము. అది చిన్నతోటి కులరా వద్దంటేనే తమ్ముడు బలి చేత ఆయన ఏడు పొద్దు తమ్ముడు కాకపోయారా. తమ్ముడు లేని తమ్ముడా, వీరం లేని తమ్ముడా. బిల్లున్నామా కాలినా నేను బతకాలేనురా. చిన్ననాటి కొలిగే పెంచి పెద్ద చేసిన తమ్ముడు ఇట్లా వచ్చినా. నా తమ్ముడు వీరయ్యనా. తమ్ముడా ఎందుకు ఏడుస్తున్నావురా? ఏమైందిరా? ఏమైందిరా? ఏమైంది తమ్మి? తమ్ముడు చచ్చిపోయింది. తమ్ముడు తమ్ముడికి ఏమైందిరా? తమ్ముడి ప్రాణం పోయింది. తమ్ముడు పక్కగైండు, నాగలకొండ పక్కన పోయిండు. తమ్ముడు పక్కగైండు, గది వేసుకొని ఏమైందిరా? తమ్ముడు చచ్చిపోయింది. ఏమైందిరా తమ్ముడికి? తమ్ముడు ఏమెందుకు ఏడుస్తున్నాడు తమ్ముడు అని? అదే పోయింది. నాగలకొండ పోయింది. తమ్ముడారా తమ్ముడు, తమ్ముడారా తమ్ముడా. పాపకారి పట్టము అప్పుడు వచ్చిందంటే ఇట్లందరి ముచ్చడా. తమ్ముడు వచ్చిందంటే నాకు దుఃఖం వచ్చిందిరా. ఎప్పుడన్నాడే? ఇప్పటిదాకా తమ్ముడు వచ్చిండు పచ్చగా నన్ను గద్దేసుకొని దేవతలు ఏడుస్తున్నారు అన్నాడు. కానీ అందులో మారి పక్కన నా తమ్ముడికి ఏమన్నా జరిగినా కానీ ఓహో తమ్ముడు వచ్చిన చెప్పిన నేను ఇప్పటిదాకా అంటే ఇవాళ తమ్ముడు వచ్చిండు. ఆడి గొల్లెల్లో పసుపు రుచిండ్రు.
పెట్టుకొని ఆహా తిప్పుతుంటుడు. ఏంటిదిరా పంచాంగాలు ఏమి ఏమో నాకేమో పంచాంగంలో రాస్తుడు. ఇంకేమేమైనా తమ్ముడు మరదలు తెచ్చిండా? పోయి గుర్తుకుందే ఎట్లెట్లుంది ఏముంది నువ్వేమన్నావు మరదలు తెచ్చినాక? మేకదోక దగ్గర ఉంటాడు అక్క. మేకదోక దగ్గర ఉంది. మరి మరదల చూసి ఏమన్నావు నువ్వు? ఏమన్నా నేనేమన్నా చెట్లకు పాలన్నా నేను ఊకుంటాను. నీ మాట చూకుంటాను. అట్లా అంటారా? మరదల మాట అంటే కాశీల కార్యములు పోసినంత పాపం తగులుతుంది. వద్దురా తీసుకోమన్నా వద్దనవా? పాపం తగులుతుంది. వద్దు నాకు వద్దు. నీకు పెళ్లి లేదు, నాకు పెళ్లి లేదు, నీకు పిల్లం లేదు, నాకు మొగడు లేదురా. మనం ఎంత కష్టం చేసినా వీరప్పదేవునికేరా. కానీ ఈ పిల్లలందరూ మన పిల్లలంతా వస్తున్నాం. మనం వస్తేనే వీళ్ళు వచ్చుకుంటున్నాం. అవునా? మరి మరదలు తీసుకొచ్చినాక మన తమ్ముడు అక్క మాంకాలు తీసుకురా పో, నేను లగ్గం చేస్తానని తోలిచ్చిందా? నా తమ్ముడు వీరయ్యా ఎంత భక్తివంతుడు, ఎంత జ్ఞానవంతుడు, నా తమ్ముడు నియతమంతుడు. పెళ్లి చేస్తానన్నా మరదలు తీసుకొచ్చిన భీమర్గ దామర దగ్గర ఉంచిందా? నేను పోయి అంగరంగ వైభోగంగా బంగారు మంగళార్తులు ముందర పట్టుకొని తమ్మినికి అష్టకంకణాల చేత నేను పెళ్లి చేస్తాను. అంగరంగ వైభోగంగా దేవతలు ఎత్తు పెళ్లి ఎత్తు తమ్ముడు. అదేమంతా బంధువురా వీరయ్యకు భూదేవంతా హరికి పిచ్చి తమ్మికి భూదేవంతా హరికి పిచ్చి ఆ దేవంతా పందిలు వేసి మామిడాకు తోటనాలు కట్టి భజంత్రులు బలమైన సొన్నాయిలు మోగంగా రకం ఎత్తమ్మా తమ్మికి నిండు ముక్కైన మాంకాలమ్మ చేతి నిండా కాదు నువ్వు. నీతో తమ్మికి వీరయ్యకు అత్యంత వేస్తా తమ్మి నా కూడా. అక్క నా తమ్మిడికి నా అష్టకంకణాల చేతి లగ్గం చేసి అక్షంతలేస్తారా? ఎవరో చెప్పినా నా తమ్ముడు ఏమంటు తమ్ముడు మర్చిపోయాడు. నీ తమ్ముడు ఏమంటే నువ్వే మేమే దేవాలయం ఏమైందిరా? అయిపోయిన పెళ్లికి ఇస్తారట్లయితే పోతాడు నువ్వు. వాడు నిన్ను అక్క అక్కని చక్కగా అని నిన్ను చిల్లకిస్తాను. నాగవెల్లికి 16 పండుగ పదాన్ని ఇస్తా. నేను పెళ్లికి ఇస్తా హాయి రాయను. ఈ పందిర్లన్నీ కూడా ఎక్కి అయ్యో తమ్మిడి పెళ్లి అంటే ఆడవిల్ల కొండంత ఆశ ఉంటుందిరా. వాడి పెళ్ళి 3 రోజులు అయింది. తమ్మిడి పెళ్లి అంటే ఆడవిల్ల కాశ ఉంటది. నా మొగనికి ఏదన్నా చెప్పి నువ్వు పెళ్లి నాడు వచ్చిన మంచిదని అని చెప్పి ఆడవిల్లలు 5 రోజుల ముందుగానే అమ్మగారింటికి తమ్ముల పెళ్లి అంటే అక్కలు 5 రోజుల ముందు వచ్చి పూసిందే పూస్తారు, వలికిందే అలక్తారు, ముగ్గులు పెడతారు. తమ్మిని ఫలదానం చేపిద్దురా రామారామ. నేను ఆడవిల్లనున్నా తమ్మి వీరయ్యా, నేను దేవతనున్నానుగా వీరయ్యా. అందుకే అయిపోయాక 3 రోజులు రమ్మన్నా. నేను అందరం 5 రోజుల ముందు వస్తానికి 3 రోజులు ఎక్కువ రమ్మన్నాడు. అరే మరదలు తీసుకొని వచ్చిండు. అది ఏంద్రయో మూటలు కట్టుకొని వచ్చినాము. అయినా ఒక అయ్యో కాదే అది అత్తగారికి పోవద్దు, చెల్లికి పోవద్దు, ప్రభుత్వాన్ని బావిడికి పోవద్దు. ఏమైతుందిరా? ఏంటా ఏది? నా దైవం బాగుందో తమ్ముడు బాగుందో అంటున్నావు కానీ విన్నావా అని అడుగుతలే. అదే నా బంగార, నా బోయిలు, నా సవలచారమంద, నా ఏడు జాజిరాలు, నా తమ్ముడు అంటావు కానీ మరి కొట్టే దొంగ ఎరిగాక బాగా ఖర్చు బాగా ఎరిగాక నేను వస్తే ఎండలో కొండల పడితే బుక్క దిగమని అన్నా నీ గోడాసి గోడల పోను, నీ మంద ఒరిగిపోను.
తమ్ముడా ఆఖరి ఉన్నట్టు పారిపోయిన ఒక లేదంటే వారో ఆకలైతే మనకు అన్నం వచ్చలేదు దూపైన నీకు మచ్చిగా తక్కువలేదురా బీరీ పోగా అయితే తమ్ముడు అన్నం తక్కువ అయితే తమ్ముడు నీళ్ళంతా ఎన్నరా సముద్రం అంతా సన్నరా సన్నరా ఎన్న ముద్దలు తమ్ముడా ఎన్న ముద్దాలైతరా ధూపం పుట్టే బుద్ధి మీద పెట్టినా ఉట్టి మీదికి వెళ్ళినా మనకి ఏం చెప్పదమ్ముడు అక్కమాంకాలు ఉన్నాగా ఆకలన్న ముచ్చటారా ఎవరు అడగకపోతే నేను పొరపాటు చేసినట్టు అయిపోతాను నీకు ఆకలి తింటే తిందురా అక్క ఓహో ఇక్కడ ఇస్తారా కేసు ఇస్తారాకు అన్నం పెట్టే ఇస్తారంట దానికి పుల్లలు ఉన్నాయి ఆ పుల్లలకి మరి 4-5 ఏళ్ళ కిందనే ఇస్తారంట పోయింది ఇప్పటి వల్ల నడిచి ఇస్తారంట వెలువనే తెలియదు మోకాకులాకులు ఈ కాలపోళ్ళు ఇస్తారాకండి మోకాకులతో ఇస్తారాకు డేరలు పుట్టినట్టు పుట్టింది దేవి అవి ఇస్తారకుండా పుల్లలేరా మోతకాకులు కాబట్టి తింటుంటే అది ఈ పుల్ల సుక్క పుల్లలతో పుట్టిన ఆ పుల్లలు కడుపులు ఇరికి గుడ్డలు ఇరికి పేగలపడి గుర్తుపోయి సావాలని చూస్తున్నావని గోడస్ పాడైపోను అయ్యో ఇస్తరాకులు అన్నంటే ఇస్తరాకు పుల్లలు పోయి భోగని కుత్కలకి భోగడు లావాలంటాడు మరి ఎంత తింటావురా గొంగడేనా మరి నీకు నీళ్ళు పెట్టినా నీళ్లు తాగువాడు చేయగాడు కొట్టుకోకు చెయ్యా అడిలో గడ్డ కడతావా చెయ్యి అయితే గొర్రె ఎంత నువ్వు అంత నువ్వు అడగవారా తల్లిదండ్రులు చేయగలరా దానికి నాన్నుంటాయి కాబట్టి అది అడగాలి నీకు చెయ్యింది కాబట్టి నువ్వు అడగాలి నాకు 4 కావాలి అనుకో మరి నీకు నీళ్ళతో పని లేదారా నాకు నీళ్ళు ఎందుకే మరి అవతలికి ఊతలు పోతే ఎట్లా దాన్ని ఏ ఆకులేవు అవతలికి ఊతలు పోతే 3 మోకాల రాయి తీసుకొని ముడ్డుకేసి రుద్దుకుంటే ముత్తైదు మొక్క కంటే ముద్దుకుంటుంది మోత్కాకులేని అంటావు నీళ్ళతో పని లేదంటావు దూపు ఎక్కువైతే మోతుక్కడ నవ్వితే దూప తక్కువైతుంది అంటావు బుర్రకాడలకు నీళ్ళు వరకిన కాడలు నీళ్ళ దూపు అయితే మోతుక్కడ నవ్వులతో రమ్మని వాడికి దూపలు అల్లాడుతుంది ఓ ఎమ్మలారా పోగయ్యా ఇవన్నీ నవకాయ పాలు నీకు పొదిలో చిన్న చిన్న గరిపిలో పాలు ఎక్కువ తీయరు ఇదేంట చుట్టూ వచ్చాయి కూరగాయరా ఏ కూరగాయలు పాలు నీకు పిల్లలు పెట్టే ఉంది అవన్నీ దాసి బిడ్డలు పెట్టి నా తమ్ముని గురించి అని వంటలు చేపించిండ్రా ములక్కాయతోడు 300 కూరగాయలు ఎరక్కాయతోడు 7 తొక్కులు పెట్టా ఇదేం కూర అంటావు అదే కూర ఇది పంగల కళ్యాణమని పంగల కళ్యాణం పడుతుంది పంగల్ చిట్కలించి సావాలంటావా అది అది పంగల కళ్యాణం అంటే కళ్యాణకు తొక్కునూరు నేను ఫోన్ అక్కడ ఫోన్ బాగా రావాలా వీడి కొత్త ఇవన్నీ మీకు సాధనము ఇది రంగంపొడి నీ రంగంపొడి రంగంపొడి అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇళ్ళతోనేమో ఈ కారం ఉంటుందని చెప్పి రంగంపొడి అంటారు అది మోటు కారం పొడిరా
కాకపోతే కడుపు మనిషి కావాలని చూస్తున్నావు. ఇది అసలు పిల్లల తొక్కు. అసలు పిల్లలతో కానీ ఏ నిరుపిత్తుల తొక్కురా. నీ అమ్మాయి ఏమో చేస్తున్నాను కానీ ఇది ఈ కూర పేరు చెప్పండు. అక్క ఇది సముద్ర కొట్లాట కూర. అదే కూరనే కూర చల్లకుండా సముద్ర కొట్లాట కూర. అదే కూరనే సముద్ర కొట్లాట తెచ్చి సముద్ర కొట్లాట కూర అంటే నీకు తెలియదు. కడుపులో పోయి ఏడబడ్డ సముద్రమే ఎక్కడ పడ్డ సముద్రమే గుప్ప గుప్ప గుద్దుకుంటే నన్ను కంటే మళ్ళా చూస్తున్నావు నువ్వు. సముద్ర కొట్లాట కూర అంటే మన తండ్రి శంకరుడు శరికాత్తు లింగస్వామి కోటూరు సిద్ధయ్య కొలిపాక సోమయ్య లింగస్వామి మన కన్న తండ్రి కోటూరు కాడ సిద్ధలగుట్ట స్వామి కొలిపాకల సోమేశుడు మన కన్న తండ్రి పాలకుర్తుల సోమన్న మరి ఎండాల రాజరాజేశుడు గంగమ్మ గౌరమ్మ మన తండ్రికి ఇద్దరు భార్యలయ్యా. మన అమ్మ పేరు మీద పుట్టింది అది గంగమయ్యి కూరరా. అన్నం నేను అర్జుడు అది లోపలికి పోమంటావు. అర్జునే ఎందుకురా ఎవరి శిష్కాలు గిట్టారు కానీ అమ్మో నేను అన్నం పెట్టిందాని కన్నా తిట్టుకెళ్ళారా. అర్జుడు వీళ్ళందరూ దూరపరుచుకుంటుంది ఏమైతే వీళ్ళ చూడమంటావా కళ్ళు మూసుకోమంటావా. నేను ఎందుకురా నాకు ఇట్లా కానీ నువ్వేం తెల్లగా ఉండి పెయినింద బట్టలు ఉండి కాళ్ళే తాకబట్టి నీకేం తిట్టురా. ఎన్నడు తిట్టి ఏడు తిట్టి డాక్టరే గిట్టారు పాడైంది నెల నుంచి గిట్టాకు వచ్చిన అరే తిను తమ్మి పోయి పోయి తమ్ముడా చూడే తెలుసుకోవాలి అదే ఈ దొంగలు అంటే నీతో మీరప్పటి వెళ్తే ఎల్లో అన్నంలో వందలో మీరు ఆగలేదు ఉంటారు కానీ అవును ఈ దొంగ విషయాల ముందు చూస్తే ఆగలేదు ఆకలి పోతుంది. నా ఆగరాలు భోగే పని మంచిగా అమ్మా ఏ బాధపడుతుంది మిక్సో చాలా వస్తుంది ఇక్కడ ಚೆನ್ನಾಗಿ తెచ్చుకొని డోలో ఉంచుకుంటే మనకు వస్తాం. ఆ రామ రామయనసు ఏ మానవుడైన కానీ ఏర్పడవదు. కారాకులు డొల్లినట్టు కరములు డొల్లునమ్మ విషపాకు బ్రహ్మ వృతపాకి పంచాక్షరి మాత్రమే పరమాత్మ ప్రార్థన. మీరు చిన్న చాలావుతుంది కాబట్టి ఒక చిన్న శాస్త్రము అయితే అందరికి అత్తలు నాకత్తుందమ్మా. అందరు అసలు అత్తగారు మా అత్త అందరికి వచ్చింది మా అత్తకు రాలేదు. మా అత్తకు రావాలని మా నెంబర్ పోయింది. ఏంటిదంటావు? మా మామయ్య అయిపోయిండు అందరి పింఛన్లు వచ్చినాయి మా అత్తకు రాలేదు. పింఛన్ రావాలని సర్పంచ్ నెంబర్ తిరిగి దూరల్లా తిరిగంగా మా అత్త ఎండలు ఎక్కలేని ఎండలు కొడుతున్నాయమ్మో. చల్లగా ఉండాలి నీ కడుపు ఉన్న పిల్ల చల్లగా ఉండాలి. కూడా చల్లగా ఉండాలంటే నేను నిమ్మకాయ కొట్టు పెడతానమ్మో. మా అత్త అంగడి పోయింది 120 నిమ్మకాయలు కొనుక్కొచ్చింది 2000 పింఛన్ తోటి. ఆ
120 నిమ్మకాయలు ఒక్కొక్క నిమ్మకాయ 2 పచ్చళ్ళు కొట్టి ఎన్ని అవుతాయి? 60 నిమ్మకాయలు వచ్చింది. 60 నిమ్మకాయలకు ఒక్కొక్క నిమ్మకాయ 2 పచ్చళ్ళు 120 పచ్చళ్ళు కోసిన తొక్కు పెట్టింది. ఇక నా జీవంతా మా తొక్కు కుండ విన్నే ఉంది. ఇది మామిడికాయ తొక్కు తినం కాబట్టి గాలికి వచ్చి చెప్తున్నా. ఏమైందంటే 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, మాగినాక చేస్తాను తొక్కు. నేను బరువు మనిషిని అయితే తిందామని ఆశపడుతున్నా. ఇక మా అత్త వేసి ఏం చేసిందంటే పెట్టింది, బయటికి వెళ్ళి తాళం వేసుకున్నట్టు 2 రోజులైంది, 3 రోజులైంది, 15 రోజులైనా ఓ పచ్చ అనేస్తలేదు. ఇక మా అత్త తల్లిగారు కూర్చున్నట్టు వాళ్ళ అమ్మగారు ఇక్కడ బొడ్రాల పండుగ. మా అత్త ఏమన్నది, ఓ కొడలు నేను దత్తనో ఊళ్ళాసిన బొడ్రాయి పండుగ, దుర్గమ్మ పండుగ, వీరప్ప పండుగ 6 తరాల కింద వాడిపోయిన అడవిలో కలిసి వస్తుందట. దత్తనం మా అమ్మగారింటి పోతే ఇక దేవుడింటి తాళం చేయి వాడి బిడ్డ అన్న చేతికి ఇచ్చింది. బస్ ఎక్కుదామని బస్ స్టాండ్ కాడికి సంచి పట్టుకొని పోయింది. ఇక మా అత్త అక్కడ పోయి నా జీవంతో తొక్కువింది. తప్పు దొరికిన దేవుడికి తాళం తీసిన, తొక్కుకుండా మీద మూత తీసిన, తొక్కులో చేయి పెట్టిన 5 నిమ్మ పచ్చలు చేతికి అందినాయి. తొక్కు ఏదైనా తీసిన తిందామంటే ధైర్యం ఆగలేదు నాకు. మా అత్త మంచిది కాదు, వచ్చరికి ఏం చెప్పాలి దేవుడా. దుమ్ముట్లో పెట్టినా, సెల్ఫ్లో పెట్టినా, కుండలో పెట్టినా సొట్లు చూస్తుంది. మా అత్త గాంధ్రాలం తావులు ఉండాలని 5 పచ్చల తొక్కు తీసినా బొజ్జ ఎక్కున్నా. కారది నూనె కారలేదంటావు, నూనె కాలేదమ్మా, కవర్లో పెట్టే బొజ్జ పెట్టుకున్నా. ఇక మా అత్త బస్ ఎక్కడికి బస్ కాడికి పోయిందట. ఆయల్ల తెలంగాణ బందాడ బస్సులు బంద్ అయినాయమ్మో. అట్లా పోయిన అత్త గంటలు మళ్ళీ తప్పుని ఇంటికి వచ్చింది. సంచి తెచ్చింది, ఆకిట్ల పందిరి కింద వారేసింది. కాళ్ళు కడుక్కోలే, చేయిలు కడుక్కోలే, చక్కగా మా అత్త దేవుని ఇంటికే ఉడికింది. ఆ తొక్కకుండా బయటికి పట్టుకొని వచ్చింది, పందిరి కింద కూసింది, తొక్కకుండా ముందర పెట్టుకుంది. పెద్ద బేసన్ తెచ్చింది, ఆ బేసన్లో పోసింది తొక్కంతా. బేసన్లో గుమ్మరిచ్చి ఇక ఒక్కొక్క పచ్చ లెక్క పెడుతుంది. 120 పచ్చలకు 5 పచ్చలు తక్కువైతే 115 పచ్చలు లెక్క కొట్టున్నాయి. నేను అర్ధ గంట పోతాను, 5 పచ్చలు నిమ్మకాయ తొక్కు తక్కువ అని ఉన్నదే అత్తో. సంసారం చేసి ఆడికి ఇట్లా నిమ్మకాయ తొక్కు తక్కువ అవుతుందా అంటదే అత్తో. కూర్చొని ఆని సాటు కలుసుకుంది. ఆని సాటు కలుసుకొని అట్నే దీ విడిసింది. నేను మా అత్త సరిగా అడిగిచ్చిన పచ్చిన పీని కాగలి వండిన కొండాలి. ఇక ఏడుస్తున్నా చుట్టాలు అందరూ రానే వచ్చి పాడే కట్టి డప్పులు కొట్టుకుంటే ఇక మా అత్తలు తీసుకొని పోయి కాష్టాల గడ్డ కట్టి దింపుడు వెళ్ళిన కాడ ఫస్ట్ దించుతారు. ఫస్ట్ దించగానే నేను మా అత్త ముఖం చూడు అన్నారే అమ్మో. సచ్చిన మాత్రం 3 చెట్ల వంకలు పెట్టి సచ్చింది అత్త. సచ్చిన మాత్రం 3 గిట్ల పెట్టి సచ్చింది అత్త. ఏడుచుకుంటే దుఃఖం ఆగలే. పింఛని 2000 పింఛన్ వచ్చి మా అత్తపానం తింటివే పింఛని. రాకపోతే మా అత్తే తొక్కు పెట్టపో, మా అత్తే సావపోవద్దు. ఏమన్నా కానీ 5 పచ్చల నిమ్మకాయ తొక్కు నా దగ్గర నీకు ఇష్టం అని నేను తినలేదు. ఈ తొక్కు నా దగ్గర ఉంటే మా అత్త జీవి సరగం అందదు అని ఏడుచుకుంటూ దింపుడు కాలంటాడ బొట్టెకెళ్ళి 5 పచ్చల నిమ్మకాయ తొక్కు కవర్ తీసిన దింపుడు కాలం కాడ మా అత్త చేతిలో పెట్టినా.
ఇక నీ తొక్కు నీ చేతికి అందింది నీ జీవి సరగం అందాలి అక్కో 5 నిమ్మకాయల తొక్కు అత్త చేతిలో పెట్టినప్పుడే సచ్చిన మా అత్త టక్కులు వేసి కూర్చుంది అత్త టక్కులు వేసి కూర్చొని ఎవరు సొమ్మని తీసినామని అంటుంది అత్తో అట్టంటే కట్టుకున్న తొక్కంటే గిట్ల పెట్టాలి మీకు కూడా పెంచులు వస్తాయి మా అత్తలకు మీరు తొక్కు పెట్టారే అమ్మో తమ్ముడా వచ్చిండు మనలో తెచ్చిండారా తెచ్చినంటే ఏమైందిరా పక్కనే వచ్చాడు ఆయన అంతా ఇదే ఉంది ఏమేమైంది రాడా పక్కన పండుగ వేసిర్రు ఈ బీరప్ప గుడికాడ వేసినట్టు ఇచ్చేమో వేసిర్రు మల్లపురం కూడా వేసినట్టు వేసిరు పందిరు మల్లపురం కుర్మగురం మొత్తం పత్తికాకర పోలు ఉడికంగర పోలు దూరణాలు ఎట్లా కట్టిరో పందిరు ఎట్లేసిరో మైకులు ఎట్లా పెట్టిరో తీర చూస్తే కట్టే చెప్తుండే కాంచాల మాట కింద ఎప్పుడైతే తమ్ముడికి పందిరు వేసిరు పందిరు వేసినాక ఎవరెవరు వచ్చిర్రురా పక్కన పట్టుకోడు మెడకు బాగుంది నెత్తిలో కొప్పుంది అన్ని చెడలు చిగలునే ఆయనే రా మన కన్న తండ్రి శంకరుడు అది రుద్రాక్ష పేరుడు త్రిశూలం బంగార కట్ట కాదు త్రిశూలము శంకర కవిడి దేవి కన్న పిల్లలు కన్నవాడు పరమేశ్వరుడు ఆయనే మన కన్న తండ్రి ఇంకెవరు వచ్చిర్రా ఓ ఆయనే మూడు పురుగు పట్టు అయితే మనం ఇంకా బీరప్ప సున్నం బట్టలు జాతి సున్నంతో బట్టలు కొట్టింది పండలతోటి ఉండేది అప్పుడు గుళ్ళు జాదు సున్నం పట్టెలు కొట్టేది నిలువు పట్టెలు ఇక్కడక్కడ తెల్లది నడమ జాతి పట్టెలు ఎక్కువ ఉంది ఆయన అంటే ఇక విష్ణుదేవుడు మన చిన్ననాయన విష్ణుమూర్తి ఇంకొక ఆయన ఎట్లుండ్రా ఓహో 3 దర్గాలు ఏంది 3 తలకాయలు ఉన్నాయి ఒక బుక్కు పట్టుకుండు గాయనే మన నాయన నడిపిన ఆయన బ్రహ్మదేవుడు పుట్టేవాడు రాత రాసేవాడు గాయన ఇంకెవరు ఇంత ముక్కుపో ఉన్నది ఆహా ఇంత ముత్యాల పండుగ ముక్కుపోఉన్నది కామనే మన కన్న తల్లి పార్వతీదేవి మన అమ్మ పార్వతి ముక్కుపో ఉంటది పండుగ ముక్కుపో మన తల్లికి పార్వతీదేవి మన అమ్మానే మన అమ్మ ఇంకో రామే రాతలు రాసుకుంటుంది ఓహో సితార బుర్రలు పట్టుకొని వచ్చింది బుక్కులు పట్టుకుంది ఆమెనే సరస్వతీదేవి చదువుల తల్లి చిన్నమ్మ మనకు చిన్నమ్మ బ్రహ్మదేవి భార్య సరస్వతీదేవి మన చిన్నమ్మ ఇంకో ఆమె మంచిగా కూర్చుంది మన వరాలు ఇట్లా దానం చేస్తుంది ఓహో ఇట్లా సేవ్ అయితే పైసలు పడుతున్నాయి పళ్ళు రాలవారి కొట్టినట్టే పైసలు దరిద్ర ధనం అంతా వేసేది దరిద్ర దేవతను పారగొట్టేది మన చిన్న తల్లి మన తల్లి లక్ష్మీదేవిరా వచ్చినానే వచ్చినానే దేవతలు ఏమి పనులు ఎసిరి ఏమి పనులు ఎసిరి తమ్ముడా ఏమేమి పనులు చేసిందో దేవతలు వచ్చి బీరం ముఖంగా కలిగా రాకుండా ఏ ముఖానిక కట్టి బాసింగాలకి ఇట్లా కట్టిరా ఏమి
ఏమో అక్కడే ఉన్నాయి మరి ముఖం అనొస్తలేదు వెనుకడికి చూసినా బాగా ఈ పక్క పడి అనొస్తలేదు ఈ పక్క పడి చూసినా ముఖం కనపడతలేదు లేవు ఇప్పుడేమో బాసింగాలు మిత్తమంతా రూపాయి బిల్ల కంటే ఆటాన బిల్ల సారాన బిల్లంత బాసింగాలు అయినాయి వెనుకట నా పెళ్లి వరకు కూడా తడక బాసింగాలు గట్ట మొత్తం నిండా అల్లాడేదే అమ్మో పెద్ద పెద్ద బాసింగాలు ఉండేది తమ్మిని ముఖం నిలబడకుండా బాసింగం అన్నా గట్టిరా ఎవరన్నా గట్టిరు ఆ బాసింగ బలము నేనే ఉండి దగ్గరుండి తమ్మిని కడతారు నేను ఆడపిల్లనరా ఇంకేమైందిరా అయ్యో చెయ్యి అని కట్టినే గిట్టే ఉన్నాయి గిట్టే పచ్చ పచ్చగా ఆకులు ఉన్నాయి కట్టపులు అయి ఏంటే ఇది పశువు బెల్లం కట్టే భార్య కట్టిందిరా నాకు పశువమ్ముతోటి కట్టిండ్రు కంకణము అది అష్ట కంకణం అంటారు నొష్ట బాసింగం అష్ట కంకణం అంటారు ఇది అట్లా కట్టింది కట్నంకి ఏమైంది వారికి వల్ల కొత్త కొత్త బట్టలు వేసిర్రు మంచి మంచి మెరిసే మెరిసే బట్టలు వేసుకుండు అక్కడ ఇక పడి అత్తుర్రు ఏమన్నా పసుపు గీత పెట్టిరా దాన్ని ఒళ్ళు వెళ్ళా పచ్చగా చెక్కలు ఓహో పసుపు రుద్దిరు ఏం చేసిర్రా ఫోన్ రాసి నీకు ఇట్లా ఓడు వచ్చిండు ఫోన్ వచ్చి ఇప్పుడు రాసిండు చూపెట్టు మళ్ళీ అటుకెళ్ళి మరి రాసినాక ఏమన్నా అందులో పెట్టి మొద్దు పెట్టిగానే అది మొద్దు కాదురా మన కులాన కురుమల్లకు ఉంటది అది మొద్దు కాదు అది దోరుగారా తమ్ముడా కులాన దోరుగారా తమ్ముడా ఇట్లా పెట్టిరా పెళ్ళి ఆయన తోనుగా అంటారు మొద్దు కాదు తోనుగా అవును నాకు పెళ్ళైనా పెళ్ళలేదు నాకే బలంగా పెట్టిరు ఇక పెట్టి కొట్టినోళ్ళు కొడుతూనే ఉన్నారు ఆడోళ్ళు ఆడుతూనే ఉన్నారు ఇక తీరానికి షేప్లో పెట్టిన బెల్లము పెట్టగానే నేను వాడు ఒక్కడే తింటాను నాకు తింటాను నేను అనుకున్నా అది చేతిలో పెట్టింది జీలకర్ర బెల్లం తినేది కాదురా తినే బెల్లం కాదు తినేది అనుకున్నావు నువ్వేం చెప్పినవే ఏం దొరికినా శరీరం తీసుకోమంటే ఇది జీలకర్ర బెల్లం ఎంత కఠినంగా వచ్చింది మరి బెల్లం ఏం చేసిండ్రా వీరుడు అక్కడ ఏం చేసి పోయి అయితే ఫస్ట్ పిల్ల పెట్టిందా తమ్ముడు పెట్టిందా పిల్ల పెట్టింది పిల్ల పెట్టినప్పుడు నువ్వేమన్నావురా నా పానం అంతా తమ్ముడు వచ్చే తమ్ముడు తెచ్చుకోగలిగినా ఏంటి తమ్ముడు రక్తంగా మనదలు వచ్చి నెత్తే పెట్టి వస్తాం కదా తమ్ముడు వచ్చే వీరుడు వచ్చే మొత్తుకున్నావు మరి మన తమ్ముడు ఏం చేసిండ్రా మన తమ్ముడు ఉన్నాడు వచ్చిన బిర్రుగా ఫోన్ మళ్ళ పెట్టిండు మళ్ళ పెట్టగానే ఏమన్నావు మరదలు అయితేనేమో అట్లా తమ్ముడు అయితేనేమో ఇట్లా తమ్ముడు మరదలు పెట్టినప్పుడేమో తమ్ముడు వచ్చే ఆత్మహత్యలాడింది తమ్ముడు పెడితే గట్టిగా పెట్టురు గట్టి కొట్టురు మొత్తుకున్నావు ఇంకేమైందిరా అక్క ఇక మనిషిని పట్టుకురు అయితే మొత్తం మీద కాలు పెట్టించి అడ్డం బట్ట కట్టిరు అది దోలుగా అక్క ఇది అడ్డం పెట్టిరు తమిళ ఇంటిలో పెట్టిరు మంగళ ఇంటిలో పెట్టిరు ఇట్లా పెట్టి గట్టెలొక్కే పోరి పాల వీరని కాల్వారా నేను మొత్తున్నా తమ్ముడు వచ్చి తమ్ముడు గొరగేసుకోడా కాళ్ళు కలుపుతాడా గొరగేసి కాలాయండి ఆడుకున్నాడు పోలి కాళ్ళ మీద ఇట్లా పెట్టిండు తొక్కుడా గట్టిగా తొక్కినాడు అట్లా ఈ రెండు అయినాక ఇంకేం చేసిండ్రా ఇంకేం చేసి ఏదో చెప్పినప్పుడు అందరూ నాకెంత మీ దగ్గర తోలిందన్న ఇగో దండ వేసిర్రు
దండలు వేసిరు దండలు వేసినాక అయిపోతుందా దండలు వేసిర్రు ఇంటి తెస్తున్నాయి ఏంటో అవి రెండుతానికి కూర్చిర్రు దారానికి కూర్చిర్రు ఇక దారానికి కూర్చి బీడకి చేతికి ఇచ్చే బీడ ఊగున్నారు తీసుకుపోయి పేరు మీద బిర్ర గుంజి కట్టిండే కట్టాగా వచ్చిన వాళ్ళందరూ పల్లా బియ్యాన్ని వాళ్ళు ఇస్తున్నారు వండుకోవాలి అయిపోయినా పెళ్ళికి తమ్ముడా ఎంత పని చేసినాం రా వీరో చేతులున్న కడగం తీసింది దర్శ మీద వేసింది మంకాలి
తమ్ముడా దొంగతనం ఏయలేదురా నా తమ్ముడా ఎంత బాని వేసినవురా వీరయ్యా మోకమెత్తుకొని తమ్మిడే నిర్మలురా వీరయ్యా చేసింది అంటో నిర్మలేదు అందులేమో ఎత్తుకుంటే నా తమ్ముడు ఎత్తుకుంటే పారేటి బంద కూర నా తమ్ముడా వెనకాలు దాపినరా నా తమ్ముడు పల్లికి పోయే తమ్మి నా తమ్ముడా కాలికి పోయరా వీరయ్యో ఎంత బాగా చేసినవురా నా తమ్ముడా ఐదవాని కుల్లరా వీరయ్యో పాపగారి పట్టణము పోయినప్పుడే కొండ పక్క అంటే నా తమ్ముడు నిల్లువానే నా తమ్ముడా నీ తల్లికి నీకు వాకినర్రా మేనమామ నీకు నాకు వాకినర్రా మేనమామ ఏ మందు పెట్టిరో వీరయ్యో ప్రేమ లేకుండా వేసే తమ్మినీకో వడ్డవారి ఓరా వీరయ్యా వడ్డదమ్మా మంకాలు పెళ్ళెవరు చేసినర్రా నా తమ్ముడా నీ పాసింగాన తేలు ముట్ట వీరయ్యో నీ పాసింగాన తేలు ముట్ట నా తమ్ముడా బొడవై దొంగలు వడవా వీరయ్యో తవ్వాల పెద్ద పుల్లు నా తమ్ముడా నీ పంపులు గెలుపొక్కగలరా వీరయ్యో నిన్ను దొంగలు తమ్మిడి నా తమ్ముడా నిన్ను దొంగలు వడవరా వీరయ్యో పంచాలి బంధ మీద పాలు పెట్టా ఏడవడ్డ వారిలో వీరయ్యో నిన్ను మూసుకొని తమ్మిన తమ్ముడు వీరయ్యో
మంగారికి సింగులన్నా దొరకబట్టే కూర్చొని మెరిస్తేరా తల్లికో పడ్డవాని కోరా వీరయ్యో పడ్డవాని కోరా నా తమ్ముడా గుంటుకుంటదమ్మా మంకాలు మిగతావానుకున్న తమ్మి నా తమ్ముడా మిగతావానుకున్నరా వీరయ్యో పిల్లి దుంకగలరా ఓ తమ్ముడా పిల్లి దుంకరా వీరయ్యో సింగార తేలు ముక్క నా తమ్ముడా నిన్ను దొంగలు ఒడవరా వీరయ్యో అడవిలో నరసినవురా నా తమ్ముడా అంత సెలవుతూ ముయ్య వస్తే తల్లులారో కుండము ముయ్యవచ్చు ఓ దేవుడా రాజనమ్మా రాజనమ్మా ఆడపిల్ల ఏమి తప్పు చేసిందో తమ్ముడు పెళ్లికి విలువలేనంట నాకు ఈ నింద వచ్చరా వీరయ్యో వీరయ్యో అడవిల్ల దీవనార్తి నా తమ్ముడా శివాని దీవనార్తి వీరయ్యో ఎంత కష్టం చేసి కానీ నా తమ్ముడా భూములు నా కొద్దురా వీరయ్యో రాగల నా కొద్దు తమ్మి నా తమ్ముడా పట్టదాన్నిరా వీరయ్యో గుడ్డదాన్ని తమ్మి నా తమ్ముడా ఐదు గుడ్కలు దాన్నిరా వీరయ్యో ఐదు సేవల బియ్యం దాన్ని నా తమ్ముడా ఓడి వాళ్ళు వస్తే వీరయ్యో గాడికి కడుపు నింపు కొందు తమ్మి మాంగాలి దేవి ఓడి వాళ్ళు వస్తే గాడికే కడుపు నింపుకుంది మిద్దలు నాకొద్దు మేడలు నాకొద్దురా వీరో అయిపోయిన పెళ్లికి ఎంగి సరాకులు ఎత్తకోయొద్దునా నేను మంచిదిగా అన్నట్టుంది వీరప్ప దేవుడు తమ్ముడు పెళ్లి విలువలేదని లోకం అందరూ ఏమన్నాను అమ్మగారి ఇంటికాడ పండుగ అయితే ఆడవిళ్ళలో మరిసిపోతే ఆ పొరి ఇంటిలో తోట నీటి ఇంటిలో తోట నచ్చిన మా ఊళ్ళో ఎప్పుడు అది బాగుందా అని అడుగుతారు అంటదే అమ్మా అమ్మగారి ఇంటికాడ పండుగ అయితే ఆడపిల్లలు కుటుంబంలో మరిసిపోయి చెప్పలేదు అనుకో ఆ ఊళ్ళోకి వెళ్ళి ఈ ఊళ్ళోకి వస్తే పక్కింటి వదిలించిన మా ఊళ్ళని అడిగిందని చెప్పుంది మా ఊళ్ళని అడిగిందని చెప్పి అక్కడ ఆదికి వస్తుందేమో చెప్తారని మా ఊళ్ళని అడిగినట్టు ఎప్పుడు అంటారమ్మో దేవుడా ముఖం చూడలేను వారి పెళ్లి నేను చూడలేను వారి భాషంగాలు నేను చూడలేను పెళ్లికి నేను ఏ ముఖం పెట్టుకున్నది ఎత్తి ఎంగిలి సరకులు ఎత్తిపోయి వస్తున్నారా నీకు వాడి పెళ్లి దగ్గర వాడి పెళ్లి ఈ భాష పేరు పుట్టా వాడి దొంగలు కూడా వాడి పంచాంగాలు బాగా వాళ్ళయ్య కాదు వాడి పెళ్లికి చెప్పేదానికే నన్ను వాడి పెళ్లి ఎప్పుడైంది ఒక్కసారి ఏమో అయింది అంటుండు ఒకసారి ఏమో కాలేదు అంటుండు పోగా
కొరకలకు ఇప్పుడే కోకలు పెట్టాను. అది నల్ల గొర్రె పిల్ల ఎంత వచ్చిందేమో దానికి ఇప్పుడే కోకలు పెడుతుంది. కులానికి మస్తు పాలు. ఈ నల్ల గొర్రె పిల్లలు వచ్చిండు, కోకలు తీసుకొని ఇప్పుడు వచ్చిండు. రేపు పొద్దుగాల మల్లపురం కులానికి తాగండి పాలు. బుయ్యత్తది కొద్ది వచ్చి వచ్చితే తాగాలి. ఇప్పుడు తోలిండు. అదే అయ్యో తమ్ముడు ఎప్పుడు ఉంచండి ఆడుకునే అని ఇంకా వేసుకొని వచ్చిన మాటలు మూటలు అయితే అలా మరి నాకు చదువు లేదా సందే లేదా నాకు ఎప్పుడో లేదా ఇది నేను వచ్చాను మర్చిపోతే ఈ కాలం ఎన్నో ఆ కాలం ఇంకవరే ఏదైనా మర్చిపోతే మనం కొట్టవా మరి ఇప్పుడు ఒక్కొక్క మూట ఇదిగో ఏమేం చెప్పింది తమ్ముడు చెప్పు. పోరు తీసుకొని వచ్చినాక శుక్రవారం నాడు నైటు మందమాసాన్ని చేస్తారు. శుక్రవారం నాడు మందమాసమ్మ, శనివారం అవును శనివారం నాడు అవును బయలుదేరు మహిళలు తీస్తారు పంపించి అన్నిటికంటే మహిళలకు మహిళలు అవుతాయి. నాకు ఏ రావడం నీకు ఏరా చెప్పారు. ఆదివారం ఆదివారం అవును ఆదివారం నాడు తమ్మిడి గంగస్థానము గంగస్థానము మరి బోనాలు ఊరు మీద సరుగు బోనాలు ఉంటాయట. సోమవారం తమ్మిడికి కరకర పొద్దు వస్తారు అక్కడ చేస్తామని చెప్పిండు. మల్లపురం కులము 300-400 మంది కులం కాదు కలిగిన దేవుని అమ్మ. సోమవారం నాడు లగ్గము, మంగళవారము కంసుని దేవదేవికి కథ ఒక్కళ్ళు వచ్చేస్తారు ఊరులో అక్కడ పీర్లు. మరి బుధవారము నాడు తమ్మిడికి నాగవెళ్ళి నువ్వు రావాలి నేను చెల్లి తీసుకొని రమ్మని నాగవెళ్ళి బోనాలు ఉంటాయట. అవన్నీ అయిపోయినా కానీ ఒక్కటే కాలేదంట వరం ఒక్కడే నువ్వు దగ్గర కాదు. అయినా ఒక సంగతి ఏంటి అయిపోయిన పెళ్ళికి నేను రాను కానీ వాడి పెళ్లికి రానంటే వాడు కష్టపడి ఇచ్చిన వాడు పోరు తెచ్చుకుంటే వాడు పోలో కూర్చుంటే నరము మరి దొంగలు తోలిండు. దొంగలు తోలితే మంద కొట్టబోతున్న పీరియడ్ కట్టి పొల పెట్టి మన చేతుల్లో తలవాడు పొల పెట్టి వచ్చి దొంగలు కొట్టి మీ మందరు వాళ్ళ పీడి కాపాడిండు. వాడి పెళ్లి చక్కగా అయ్యాలి. అక్కడే పెళ్లి చక్కగా అవుతుంది. తమ్ముడా అక్క మాంకాలమ్మ నన్ను తమ్ముడు నిన్ను పోయి తీసుకురమ్మన్నాడు కానీ నేను తీసుకొస్తాను అనుకున్న మందకాడికి వచ్చేవారు కదా మందర దొంగలు పడ్డరు. దొంగల భయానికి నిన్ను నేను మర్చిపోయిన తమ్మిని పిలిచిన అక్క మాంకాలి మందరిలో దొంగలు పట్టరండి. ఇచ్చిన కటకం తీసిండు, లట్టంపోళ్ళు పెట్టిండు, పాసింగ్ తీసిండు, కటకాని కట్టిండు. నువ్వు ఇచ్చిన కటారికి సూర్య కటాలకు పాసింగ్ కట్టిండు, కంకణం కట్టిండు, లకంపోళ్ళు పెట్టి వచ్చిండు తమ్ముడు దొంగలు కొట్ట. తమ్ముడు వరకల్లా లక్కం గడియ దాటిపోతున్నాడు. కత్తి కామరాజుకి లక్కమన్న చేసి నువ్వు ఇచ్చిన నిమిషంలో కత్తికాయింది పోలి ఆ కత్తిపోయాడో వారికి నాకేమర్థం నాకేక తమ్ముడా వీరా 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 మామలయ్య మంచ మామ
కామరాతికి లక్కమాయన తమ్ముడా వీరయ్య అప్పుడు నేనుంటేరా తమ్ముడు వీరయ్య అప్పుడు నేనుంటేరా పన్నెండు ఏళ్ళు మాంకాలకి గత కనకము పద్మము ఈరము దావు బల్లం సముద్రం చేతులు ఒక శత దొంగల కొట్టు తమ్ముడు భీమయ్య ఒక శత దొంగల కొట్టు ఒక శత తమ్మికి అత్యంత లేదు మగం ఏదు లేదు అప్పుడు దొంగలు ఉన్నప్పుడు నేనుంటే నీ బుర్రవరగా అందురా బుర్రవరగా అందురా అప్పుడు ఎంత పని చేసింది పంచన్న పాపకారి కుంచన్న కూడా దోసి తల్లి పొట్టలు ఉన్నప్పుడు పాముల విసారి తేళ్ల విసారి పెట్టి తమ్మిని ప్రాణం తీయాలని చూసిండు ఇప్పటికైనా తమ్మిని ప్రాణం తీయడానికి సిద్ధుడు కానీ దొంగల కూడా ఒక చేత లక్కమయ్యదు అయినా ఏమంటది మాంకాళి దేవి అయిపోయిన పెళ్లికి నేను ఎట్లానే వద్దురా మనసు ఒప్పాదాయరా మనసు ఒప్పాదాయరా అమ్మనే అక్కనా అమ్మనే అక్కనా తమ్ముడు బాగండే తమ్ముడు మన తమ్ముడు ఇక తమ్ముడు మన తమ్ముడు కొడి తప్పులు చేసినా కొడుకోలేదు అక్క తప్పులు చేసినా అడవిల్లా రీతిగా తమ్మిడి కూడా తమ్ముడు మన తమ్ముడు కోటి తప్పులు చేసిన కొడుకు లెక్క దాస్తున్నావు ఒక్క తప్పు చేసిన అడవి లెక్క దాస్తున్నావు సమస్త తప్పులు చేసిన తమిళ లెక్క చూస్తున్నావు మాంకాళి దేవి తప్పుల తప్పు తమ్ముడు వేయాలని చేసిన తప్పు కాదు ఇది మామ చేసిన తప్ప అని మామ తమ్మినికేమి తెలియదని చెప్పి భోగన్న అక్క మాంకాళి కడుపులో తలబెట్టిండు సల్లకుండ లెక్క సల్ల పడుతుంది మాంకాళి కోపం అంతా అయినా తమ్ముడు నా తమ్మిని దాదుకున్న సవరించుకున్న వాడు పెంచి పెద్ద చేసిన నా తమ్ముడు అసంటోడు కాదు అయినా మామ చేసిన పనికి నా కత్తికి లగ్గమైన తమ్మిని కామరాతికి ఇప్పటికైనా పోయి అంగరంగ ఘనమై పోగా 4 రోజుల నాగవెల్లి ఎదుగు తమ్మి నా తమ్ముడా నాగవెల్లి ఎదుగు తమ్మి నా తమ్ముడా ఇది గంప ఈ గంపల లవంచనాలు అన్ని చదువుకున్నా అది బూరెలరా ఊళ్ళకే పడతాయి పెళ్లి కాడ ఎవరు తింటున్నాడే ఇవన్నీ నాకే చేసినప్పుడు మా అక్క మంచిగా చేసింది నీకు బూరెలు ఎందుకు చేస్తారు అక్క బెల్లం చాలా వేసిన అవే బెల్లం మంచిగా చేసినవా ఎట్లుందో తిని చూస్తాను ఒకటి అది ఎంగిల్ చేయొద్దు రా దేవుని కాడి కంపెనీకి రా ఎంగిల్ చేయొద్దు వాడు విన్నాడా వాడు ఎడకసీని తింటాను పెళ్లి పిల్ల కానీ మళ్ళీ నాగవేళ్ళు నేను చేతిలో పెట్టి తినబెడతా కాదే ఇవి కత్తెర పండ్లు అవేటికి తగ్గుతున్నాయి అది కత్తెర పండ్లుగా కుడుకలు కుడుకలు కాదురా కుడుకలు తుడుకలు కుడుకలు పోయేటోళ్ళు తుడుకలు కుసినోళ్ళు కుడుకలు అన్ని తీసుకున్నది మాంకాలమ్మ నాగవేలి బట్టి సమానంతో తీసుకున్నది మాంకాలి దేవి భోగన్న నెంబర్ పెట్టుకున్నా భోగన్న నెత్తిలో పెట్టింది సారకంప ఓయమ్మలారా
సారకంప తీసింది భోగంగా నెత్తిన పెట్టింది తమ్ముడు ముందర పోతాడు నేను అనుకొస్తాను మాంకాళీదేవి ఓడి నిండా బియ్యం పోస్తుంది 12 పెద్ద పుల్ల రథం ఎక్కిరాలు తురంగముల పక్కములు బిగించి రథం ఎక్కిరాలి కానీ రథం ఎక్కిరాలి తురంగముల పక్కములు బిగించి రథం ఎక్కిరాలి కానీ రథం ఎక్కిరాలి యమ దండ పేరు మొదగా ఎల్లినాడు తల్లి అమ్మ ఎల్లినాడు తల్లి యమ దండ పేరు మొదగా ఎల్లినాడు తల్లి కానీ ఎల్లినాడు తల్లి పుల్ల పెద్ద పుల్ల రథం కట్టుకొని మా ఇంకాలమ్మ ఎట్లా వస్తుంది చూడు తమ్ముడు అమ్మవారు మాంకాలి గాదే మాంకాలే అమ్మో ఆడికెళ్ళి కాలినా మంగళమ్మ దేవత వీరప్పదేవుని పెళ్లి దగ్గరికి వస్తున్నప్పుడే గాడుపొచ్చినాయట ఇస్తరాకులు పందిరంత వేషాడుతుంది ఓయమ్మలారా మాంకాలమ్మ వీరప్పదేవుని శాపం పెడుతుంది అమ్మో పెళ్లి పంది రకానికి నేను రాను గాని తమ్ముడా వీరయ్య నీ పెళ్ళంత వరకే నీ గుళ్ళ గోపురాల కాడ మన్య ఉంటారు వీరయ్య నీ పెళ్ళి అయిపోయినాక గుళ్ళు గోపురాలు మేకలు దొక్కిన బండరా తమ్ముడా వీరయ్య నీ పెళ్ళైనంత వరకే గుళ్ళకాల మంది ఉంటారు పెళ్ళి అయిపోయినాక కొంగలు దొక్కిన మరి మేకలు దొక్కిన బండ వారానికి దీపం ముట్టే దిక్కుండొద్దన్నది మాంకాలే అయిపోయిన పెళ్లి కాడ శాపం పెట్టింది మాంకాలు అమ్మవారు అయిపోయిన పెళ్లికి రానున్నది మాంకాలమ్మ కుర్రద అటువంటి అంటే పూర్ణమాన చెట్టు కింద గుండు ఉందట గుండు మీద కూర్చుంది నేను రాను రా భోగయ్యా అక్కలికి కూర్చుందని పీడని ఎప్పుడో నేను రానని చెప్పి కుర్రద అటువంటి పూర్ణమా చెట్టు కింద మాంకాలం ఇక్కడ కూర్చొని ఈ భోగన్న సంగతి ఎట్లున్నది పోగన్న అక్కబాడలు సంవత్సరాల ముందు కలిగిపోదని తమిళ దగ్గర తమ్ముడా 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 వీరయ్య తమ్ముడా 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 అన్నా అన్నా పోలన్నా అన్నా 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 ఏమైంది అన్నా మైక్ సౌండ్ పెట్టా అన్నా చూడరా అన్నా
తమ్ముడా అక్కడ తిరిమలరా అక్కడ తిరిమలరా కామగల్లా అక్కడే కావాలరా దేవుడు 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 మహంకారికి స్వామి ఎంత వచ్చారయ్యో చిమహరకు స్వామి ఎంత వచ్చే వీరయ్యో వాడి కొట్టే మాకాలి భగవాడు కొట్టే నాయకు ఏ దొంగ కొట్టినాడు నాయకు ఏ దూర కొట్టినాడు మాకాలి ఎవరెళ్ళి వచ్చినాడు నాయకు నువ్వు లేని పట్టుకున్నమ్మ మహంకాలి నాకెందుకందరమ్మా మనగండ తల్లి రాలే సూరమ్మ కన్న తల్లి సూరమ్మ ఏ పూట చేసి కన్ను కన్నాది సూరమ్మ పెంచింది మాంకాలి పుట్టినాడు కొలగనమ్మా ఓ దేవుడు పెళ్లి ఓరు కొంచెనమ్ము నేను పెళ్లినాయే మలారా పెళ్లి అయ్యవతికేరా ఓ దేవుడు ఎన్ని బాధలొచ్చనమ్మా మలారా రాత మీద ఉన్నవయ్యా ఓ దేవుడు ఎంతమంది ఎందుకంటే పుట్టించినాము దంగమయ్యో నీ పుట్ట మీద మన్నవయ్యా ఓ తల్లి సూరమ్మ వేసి కన్నావు కన్న తల్లి ఏనో మీద కన్నావు నీ బతకనందనమ్మా వీరయ్యా కలకటారనమ్మా వీరయ్యో అందునే పోతేగా దేవుడు అక్కలేని బతుకునమ్మా అమ్మగారు నాకెందుకంటారమ్మా వీరయ్యా నేను బతుకనంటారమ్మా కలకటారు వస్తే వీరయ్యా దేవుడు
అక్క చచ్చిపోయింది ఏడుస్తున్నట్టుగా. అక్కడ దానికి పోతే సంబంధం వచ్చి అదే వాడు పెళ్లి చేసుకుంటున్నాడు సచ్చిండో సచ్చి అక్కడ ఆయే తమ్ముడి పెళ్లి అయ్యో అని భాషగా తెలుగు నువ్వు ఉండగోరి అన్నా మా అంకల్ మా మరణం అయిపోయిందంటే కదా. ఇప్పుడన్నా నేను అక్క మంచుకుందా? నేను అవ్వద్దామంటే అగ్గిపోను కానీ అక్క వచ్చిందా? అక్క రాలేదా ఏడుంది? అన్నం ఆరంటే ఏవో ఉంది ఆరంటే ఏరా? చెట్టులో కూర్చుని రాలేదా మా అంకల్ మొత్తం ఒంటి గంట సంరక్షణ వందకాలు నిరవచ్చి గాంచాల మందికి అడ కూర్చుందా? అచ్చని పండితను ఎత్తని వరకంటే ఎటువంటి దూరణాలు చూసింది. ఆదిపోయిన పండిత చూసింది, ఆదిపోయిన ఆకలి చూసింది. మా కాలమ్మ అయిపోయిన పెళ్లికి ఎంగిలి స్థలాలు ఎత్తిపోయేందుకు నీవు రాని సంరక్షణ వందకాలు అని కూర్చున్నదా? రాదంటనా? రాలేదా నీ గురించి నేను కాలు పట్టిన నాకు వచ్చింది కదా నువ్వు మంచోడు అయితే అప్పుడే దొరుకుతుంది. మంచో నాకు ఎవరికి వరకు ఇచ్చింది ఇంత మంది నేను నువ్వే కొనుక్కున్నావు. అయ్యయ్యో ఆడిగా మనంతమో ఆడి మీద వేడుకోవాలి ఎదుర్కోవాలనుకున్నాడు కులగురుడు మీరే దేవత దగ్గర వచ్చిండ్రు. కొడుక బీరప్ప కొడుకు తప్పులు చేసిన కొడుకు నీకు రాదుకుంటానన్నది, అక్క తప్పులు చేసిన ఆడిపిల్ల నీకు రాదుకుంటానన్నది, తమ్ముడు తప్పులు చేసిన తమ్ముడి నీతిగా రాదుకుంటానన్నది మా కాలమ్మ. మరి అసలంటది ముసులంటది వెళ్ళిపోవాలి. అటువంటి అడవిల్ల పాదాలు పట్టాలే, పట్టిన తనను వదిలిపెట్టొచ్చు. మంచిదన్నారు కులగురుడు మీరే అటువంటి కామరాత్రి తీసుకున్నాడు. కామరాత్రి తీసుకొని మహాకాలమ్మ మంద లోపల కూర్చుంది. మహాకాలమ్మను వేడుకుంటుందని చెప్పి సత్యవాది దేవుడు సత్యవాది దేవుడు దేవుడమ్మా దేవుడే అయ్యాము దేవుడు అక్కలకు తమ్ముడు అక్కలకు తమ్ముడు అమేశారేవంతుడు కలకు దక్కన సూరమ్మానే కొడుకుడు సూరమ్మానే కొడుకురా దగ్గర దేవుడు వస్తా ఉన్నాడే మోహిని కామారాధన కడగల్ల శివ పూజన కాత కామారాధన మానే బాలరే మానే బాలరా సంరక్షణ మండల మందగాడి గైతను మంగళ మా దగ్గర దేవుడు ఏ రావచ్చును మంద లోపల కూర్చున్నది. మొక్క భాష కబీరదాసు మన దాత దేవేంద్రుడు నారదుడు ఈయన వచ్చినారు. అమ్మా మంగళమ్మ ఒకవేళ నీ తమ్ముడు వీరయ్య తప్పు చేసిందంటున్నావమ్మా. కోటికో నూటికో ఒక తప్పు చేయలేదు తల్లి. ఓ తల్లి మంగళమ్మ మంగళమ్మ దాంట్లో మరి కాడ దొరికినాడు మంగళమ్మ. కొడు తప్పు చేసిన కొడుకు రీతు దాదుకుంటున్నట్టు అడక తప్పు చేసిన ఆడిపిల్లలేక చూసుకుంటున్నట్టు తల్లి మంగళమ్మ. చూడబోతే కోటికి నూటికి ఒక తప్పు చేయలేదు అక్క అమ్మ మంగళమ్మ. ఒకవేళ మీ అటువంటి వీరయ్య మామ వీరపతి కామరాజు లగ్నం అయిపోతుండగా సభలైతే మందగాడికి దొంగలు పంపాడు. కత్తికి కామరాజు కళ్యాణం అయిందమ్మా. ఇక లెక్కలేని పిల్లలు లెక్క లేకుండా తమ్ముడు వీరయ్య సవలచ్చ మందగాడ వలవల వలకల్లీరు వలపోయబట్టనే మంగాలి
ఇంటికైనా మించిపోయలేదు 4 వస్తున్నాడు నాగవెల్లి అయ్యమ్మ మంగళమ్మ అమ్మ మంగళమ్మ అమ్మ మరి ఎప్పుడైతే కనుక ఓ అమ్మలారా అల్లిగి దేవతలు చెప్పిన సరే అన్నది మా అంకం అక్కడ అలిగి ఉన్నప్పుడు మీ గురుడు మీరయ్య రామమ్మానే మదనా పంచమంగాళారతి బట్టనే